హాయ్ ఫ్రెండ్స్, ఈ మెసేజ్ తప్పకుండా అందరికీ షేర్ చేయండి. గణేష్ మండపాల దగ్గర బిజీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ యువతకు హ్యాపీ వినాయక చవితి. నిన్న మొన్నటి వరకు కృష్ణాష్టమిలో బిజీగా ఉన్నారు, మొన్నటి వరకు బోనాల్లో బిజీగా ఉన్నారు, దానికంటే ముందు సమర్థ శాఖ జాతరలో బిజీగా ఉన్నారు, వీటికంటే ముందు సంక్రాంతి శివరాత్రి పండుగలో బిజీగా ఉన్నారు, అవి అయిపోగానే హోలీ పండుగ ఉగాది పండుగలో బిజీగా ఉన్నారు, తర్వాత శ్రీరామనవమి వచ్చింది దాంట్లో బిజీగా ఉన్నారు, ఇప్పుడు వినాయక నవరాత్రిలో బిజీగా ఉంటున్నారు. ఇవి అయిపోగానే బతుకమ్మ పండుగ వస్తుంది, వెంటనే దసరా పండుగ, దేవి నవరాత్రులు ఉంటాయి, అవి అయిపోగానే దీపావళి పండుగ వస్తుంది, వ్రతాలు పూజలు నోములు ఎక్సెట్రా. వీటన్నిటిని నిశ్చితంగా గమనిస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇలాంటి వాళ్ళని మనం మూర్ఖులు అనొచ్చు మనం. ఎందుకంటే హిందూ ధర్మంలో చేసే యాత్రలు కావచ్చు, పూజలు పండుగలు కావచ్చు, అందులో ఉన్న సైన్స్ ఏంటి, అందులో ఉన్న ఆరోగ్యం ఏంటో ఇప్పుడు నేను చెప్తా వినండి. ఇప్పుడు మనం యాత్రలు చేయడం వల్ల ఇప్పుడు మన సంసార జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్, కష్టాలు ఇవన్నిటి నుంచి మనం దేవుని మొక్కుతాం అనమాట. సో ఇక్కడ నుంచి యాత్రలకు వెళ్ళే వాళ్ళు ప్లేస్ చేంజ్ కావడం వల్ల కూడా కొంచెం వాళ్ళ మైండ్ ఫ్రెష్ అవుతుంది, ఆ ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం రిలాక్స్ అయినట్టు ఉంటుంది. తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసేటప్పుడు తనకున్న కష్టాలు బాధలు భగవంతుడు చెప్పుకొని తను ఉన్నాడనే ధైర్యంతో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే శక్తి, అంటే ఫిజికల్గా మెంటల్గా ప్రిపేర్ అవుతాడు. నా వెనకాల దేవుడు ఇంకా నన్ను నడిపిస్తాడు, దేవుడు సాయం చేస్తాడు అనేసి మెంటల్గా ఫిజికల్గా ప్రిపేర్ అవుతాడు. అదే నువ్వు పండుగల విషయానికి వచ్చినావు అనుకో, మన పండుగలు సీజన్ వైజ్ వస్తుంటుంది. ఇప్పుడు బోనాలు తీసుకో, ఎండాకాలం నుంచి వానాకాలంలోకి వస్తుంది అనమాట బోనాలు. అప్పుడు మన బోనాలు వాడే వస్తువులు ఏంటి? అప్పుడు ఆ టైంలో మనకు చాలా వైరల్ ఫీవర్, రోగాలు, జ్వరాలు వస్తుంటాయి. మొత్తం అందులో కూడా చెడు వాయు పెరిగిపోతుంది. అప్పుడు మన బోనాలు వాడే వస్తువులు ఏంటి? పసుపు, యాపాకు, దీపధూపాలు, బెల్లము, పరమాన్నం ఇలాంటివి వాడుతుంటాం. నువ్వు పసుపు యాంటీబయాటిక్, నువ్వు పసుపు వాడడం వల్ల నీ ఇల్లు శానిటైజ్ అవుతుంటుంది. కడపకు పసుపు పెట్టి అసలు కారణం ఏంటి? వర్షాకాలం కావచ్చు, నార్మల్ సీజన్లో కావచ్చు, విషపురుగులు ఇంట్లోకి రాకుండా, పాములు, తేళ్ళు అలాంటి విషపురుగులు ఇంట్లోకి రాకుండా పసుపుకు మండే గుణం ఉంటుంది కాబట్టి కడప లోపల దాటి రావవి. అసలు సైన్స్ రీజన్ అదే అనమాట, పసుపు కడపకు పెట్టేది. కడప పైన యాపాకులు ఎందుకు పెడతావు? ఈ వైరల్ ఫీవర్ టైంలలో గాలిలో కూడా చెడు వాయువు ఎక్కువ పెడుతుంది, విషవాయువు చాలా పెరిగిపోతుంది అనమాట. యాపాకున్న గుణం ఏంటి? హెయిర్ని ఫిల్టర్ చేస్తుంది, గాలిలో ఉన్న విషవాయువుని ఫిల్టర్ చేసి ఫ్రెష్ ఎయిర్ ఇంట్లోకి పంపిస్తుంది. అందుకే యాపాకు తోరణాలు కడతారు. నీకు బెల్లం అన్నం పెట్టడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఐరన్ పెరుగుతుంది బాడీలో, నీకు స్ట్రెంత్, ఎనర్జీ ఉంటుంది అనమాట ఈ వైరల్ ఫీవర్ టైంలలో. అలాగే నువ్వు దసరా తీసుకో, దసరా ఎప్పుడు వస్తుంది? రెయినీ సీజన్ నుంచి చలికాలం, అదే వానాకాలం నుంచి మన చలికాలం వెళ్ళే టైంలో వస్తుంది దసరా. నువ్వు ఒక పొద్దు ఉంటుంటావు, ఒక పొద్దు ఉండడం వల్ల నీ జీర్ణశక్తి మెరుగుపడుతుంది, సైన్సే చెప్తుంది. బొట్టు పెట్టుకోవడం వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, హెడేక్స్, ఐస్ లాంటివి రావు, నీకు మెమరీ పవర్ పెరుగుతుంది. యోగాలో చాలా ఆసనాలు ఉంటాయి, మనం నెత్తికిలా బొట్టు పెట్టినట్టు కొన్ని ఆసనాలు చేస్తారు యోగాలలో. సో దానికి రీజన్ అది, బొట్టు పెట్టే కారణం కూడా అది, అందులో కూడా సైన్సే ఉంది. తర్వాత నువ్వు ఇప్పుడు నెక్స్ట్ నువ్వు గణపతి తీసుకో. మనం గణపతి నిమజ్జనం చేస్తాం, రకరకాల ఆకులు తెచ్చి పెడతాం, ఈ వర్షాకాలం వచ్చే ఆకులు. వర్షాకాలం గణపతి సీజన్ ఎప్పుడు వస్తుందంటే వాగులు వంకలు పొంగి ఏర్లే పారి వస్తుంటుంది, నదిలో నిండుతుంటుంది. అప్పుడు చాలా రకాల క్రిము కీటకాలు అందులో జమ అయిపోతాయి అన్నమాట. గణపతికి మనం పెట్టే ఏవైతే ఆకులు, మనం పిచ్చి ఆకులు అనుకుంటాం కానీ అవన్నీ ఔషధ గుణాలు ఉన్న ఆకులు. ఈ ఆకులు కూడా గణపతితో నన్ను నిమజ్జనం చేయడం వల్ల ఆ నీళ్లు, ఆ వాగులు, ఆ చెరువులు అవన్నీ ఈ ఆకులో ఉన్న ఔషధ గుణాలు వాటర్లోకి వచ్చి బ్యాక్టీరియా చచ్చిపోయి అది తాగడానికి, స్నానం చేయడానికి పనికి వస్తుంది. సో గణపతి నిమజ్జనంలో కూడా సైన్స్ ఉంది. సో ఇంత గొప్పది ధర్మం. ఈ పండుగలు, ఈ పూజను చేయడం వల్ల మన ఆరోగ్యం మనం కాపాడుకున్నట్టు అవుతుంది. ఇవన్నీ ఒక మెడిసిన్స్. ఇలా తెలియకుండా ఇలా మాట్లాడే వాళ్ళందరూ మూర్ఖులు అంటారు కదా, గార్ధికం చేస్తూ గంధపు చెక్క వాసన అనేసి. అలాంటి వాళ్ళే వీళ్ళు.